హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి లూజ్ ప్రాన్స్ అండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. లూజ్ ప్రాన్స్ గురించి మీకు తెలిసిందే కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. అంత బాగుంటుంది ఈ ప్రాన్స్ మాత్రం. పిచ్చి ఫ్యాన్స్ ఉంటారండి దీనికి మాత్రం. మీరు కూడా సింపుల్గా చేయొచ్చు నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మాత్రం. మీకోసం నేను చాలా సింపుల్గా చెప్తానండి. మీకు ఒకవేళ లూజ్ ప్రాన్స్ నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి ఫస్ట్ అయితే. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో రెస్టారెంట్ ఐటమ్స్, మామూలుగా బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఈ ఛానల్లో. ఫస్ట్ అయితే నేను టైగర్ ప్రాన్స్ తీసుకున్నానండి. టైగర్ ప్రాన్స్ వచ్చేసి రెండు విధాలుగా, రెండు ముక్కలుగా కట్ చేశాను. దాంట్లో వచ్చేసి అర టేబుల్ స్పూన్ సాల్టు, అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, అర టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్టు వేసానండి. ఆ తర్వాత వచ్చేసి గుడ్డు కూడా అరే వేసానండి. ఇక్కడ అరే పడుతుంది ఏదైనా సరే కానీ, ఎందుకంటే మళ్ళీ మనం కోటింగ్లో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ తర్వాత వచ్చేసి మైదా వద్దండి, కార్న్ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్నర వేసేయండి. ఒక ప్లేట్కి వచ్చేసి మనకు 18 పీసులు నుండి 22 పీసులు దాకా వస్తాయి. అందుకే నేను ఒక్కటే ప్లేట్ వరకు చూపిస్తున్నానండి మీకు. తర్వాత వచ్చేసి కొంచెం ఎల్లో కలర్ టచ్ చేయండి. వద్దనుకున్న వారు స్కిప్ చేయొచ్చు. దీనివల్ల హోటల్లో అయితే మంచి లుకింగ్ అవ్వబడుతుంది, కానీ మీకు ఇంట్లో అయితే ఇది అవసరం లేదండి. ఆ తర్వాత వచ్చేసి నీట్గా కలుపుకొని పక్కా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. కాకపోతే మాత్రం ఆయిల్ మాత్రం ఒక 70% వరకు మంచి కాగాలి ఆయిల్ మాత్రం. ఆ కాగిన ఆయిల్లో ఒక్కొక్క పీస్ వేసేయాలండి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఒక్కొక్క పీస్ వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 2 పీసులు వేస్తే ఏమవుతుందంటే వేడి మీద 2 అతుక్కొని లోపల అనేది ఉడికిపోయి బయట ఉడికిపోయి లోపల సరిగా ఉడకదండి. అందుకే మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తానండి. ఇలా ఒక్కొక్క పీస్ వేయాల్సి ఉంటుంది. ప్రాన్స్ మనకి ఎలా కావాలంటే గోల్డ్ కలర్ రావాలి. ఇంకొకటి ఇట్లా మనం కడాయి నుంచి పైకంటే ఒక సౌండ్ రావాలండి. అప్పటి వరకు లూజ్ ప్రాన్స్ అనేది అప్పుడు అయిపోయినట్టు. మెయిన్ దీనికి ఏంటంటే కోటింగ్ ఏనండి. తడక కంటే మెయిన్ కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, లూజ్ ప్రాన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి అంతెందుకండి, మనం తడక చేయముందుకు తిన్నా కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా నా వీడియో 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉండొచ్చు, కాస్త అర్థం చేసుకోండి. కాకపోతే మాత్రం మీకు పర్ఫెక్ట్గా చేయొచ్చండి. జెన్యున్గా ఉంటుంది ఏదైనా. మీరు రెస్టారెంట్లో లూజ్ ప్రాన్స్ వద్దు మేము అక్కడికి వెళ్ళాం ఇంట్లోనే చేసుకుంటామంటే ఇదే విధంగా చేసుకోండి. చూడండి, ఇప్పుడు ప్రాన్స్ కరకరలాడిపోయి ఇప్పుడు పైకి వస్తుంది. ఇలా అంటే కరకరలాడి సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చే వరకు, కాస్త కలర్ మారే వరకు, కడక అయ్యే వరకు ఉంచండి. నేను వీడియో అందుకే ఇంతసేపు ఈ వీడియో చూపించానండి. ఇలా మొత్తం ఇలా రావాలి. ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా అయినట్టు అండి. ఒక్కొక్కటి కాదు, అందుకే మళ్ళీ అందులో వేసి మళ్ళీ పైకి వేసాను. అలా మొత్తం ఆయిల్ పోయే వరకు ఒక బొక్కల జరుగులో వేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి 3 అంటే 3 పచ్చిమిర్చి తీసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక అల్లం ముక్క అండి. అల్లం ముక్క కూర్చోండి ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో. ఒకవేళ ఈ చిన్న కటింగ్ రాకపోతే దంచండి, కానీ మనం మిక్సీ పట్టొద్దు. చిన్న ముక్కలు కావాలండి. ఎల్లిగడ్డ కూడా ఒక పీస్ తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేయాలి. ఇలా ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి. ఇవేనండి మొత్తం కటింగ్, ఇంకేమీ అవసరం లేదు. మీకు పర్ఫెక్ట్గా లూజ్ ప్రాన్స్ అనేది రెడీ అవుతుందండి. ఇక ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ ఒక 20 ml ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్లో వచ్చేసి కాజు వేశాను. అది కూడా 2 పీస్ కాజు. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి. ఆ తర్వాత వచ్చేసి అలా కట్ చేసిన అల్లం, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండి. ఆ తర్వాత వచ్చేసి ఎల్లిగడ్డ. ఇవి లైట్గా వేగాలండి. లైట్గా వేగిన తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు సన్నగా ఎంత సన్నగా కట్ చేసాను చూసాం కదండి. కరివేపాకు వేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, అసలు ఎంత అంటే అసలు టచ్ చేయాలండి అంతే, మరీ ఎక్కువ అవసరం లేదు. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్లో సగం పసుపు వేసేయాలండి అంతే. ఆ తర్వాత మనం కోటింగ్ చేసుకున్న ప్రాన్స్ వేసేయాలండి. ఇలా వేసేసి ఇప్పుడు మీరు మసాలాలు అనేది ఏ విధంగా వేస్తారంటే చల్లాలండి. మసాలా అనేది చల్లాలి, కానీ ఇట్లా స్పూన్లు బట్టి ఇలా కాకుండా నేను చెప్తానండి వీడియోలో.
ఫస్ట్ వచ్చేసి చూడండి, సాల్ట్ నేను ఎలా చల్లుతున్నానో మొత్తం అన్నిటి మీద ఇలా చల్లాలి. అంటే మన చికెన్ పకోడాకు అలా చల్లుతాం కదండి, అలా చల్లాలి. తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి. మీరు వద్దనుకున్న వారు టేస్టింగ్ సాల్ట్ స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి వైట్ పేపర్ అండి, వైట్ పేపర్ కూడా ఇలా చల్లాలి. అంతే, ఈ 3 వేస్తే సరిపోతుందండి. ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత అప్పుడు లూజ్ ప్రాన్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ లూజ్ ప్రాన్స్ స్పెషల్ ఏంటంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఆ తర్వాత మాత్రం కొత్తిమీర వేసేసాం. పెద్దగా మీకు ఈ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి ఈ లూజ్ ప్రాన్స్. మీకు రెస్టారెంట్లో ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్ని విధాలుగా వ్యూస్ ఉంటుందండి. చూడండి, మీకు వీడియో చూస్తే అర్థమవుతుందిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. లైక్ మర్చిపోదు, సబ్స్క్రైబ్ మర్చిపోదు. ఇంకా మీరు ఏ ఫుడ్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఒక్కటండి, మీకు లూజ్ ప్రాన్స్ అంటే ఇష్టమైతే లైక్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే.